జగిత్యాల జిల్లాలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు కొందరు నేతలకు ఏటీఎంలా మారిందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన 4000 ఇళ్ల నిర్మాణంలో 3500 ఇళ్లకు లబ్ధిదారులకు కేటాయించారని, కానీ సగం మంది లబ్ధిదారులు ఇల్లు తీసుకుని ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని చెప్పారు. అలాంటి వారికి 2 చోట్ల ఓటు హక్కు ఉండే అవకాశం ఉందన్నారు. ఇది మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందన్నారు. అధికారులు దీనిపై ఫోకస్ చేసి తాత్కాలికంగా వేరే చోట ఉన్న ఓటర్ల పేర్లను నూకపల్లి మార్చాలని అన్నారు. అలాగే కొన్ని ఖాళీ ఇళ్లను కూడా అనర్హులు ఆక్రమించే ప్రయత్నం చేశారని, వాటిని కూడా అరికట్టి ఇళ్లను పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. 3500 ఇండ్లు ఏదైతే మీరు కేటాయింపు చేసిండు కదా, ఫస్ట్ ఏదైతుందో ఈ ఓటర్ లిస్ట్ వాళ్ళు తాత్కాలికంగా ఉన్న స్థానంకి వెళ్ళి తొలగించి అక్కడికి షిఫ్ట్ చేయండి. తాత్కాలికంగా నివాసితమై ఉన్నటువంటి వార్డ్స్ నుండి ఈ 3500 కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఓటర్ ఇవేదైతుందో మీరు నూకపల్లికి తరలించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది, ఈ జిల్లా అధికార యంత్రాంగంపై ఉన్నది. ఇప్పుడు వాట్ ఎలక్షన్ లాస్ సేస్ ఆల్సో ఏదో శాశ్వత నివాసం ఉండే అవకాశం ఉందో అక్కడికి వాళ్ళను ఓటు మార్పులు చేయాలి. ఈ మార్పులు చేర్పులు అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ దాకా కొనసాగుతుంది. ఈ మార్పులు చేర్పులకు ఏదైతుందో దర్ ఇస్ నో లిమిటేషన్. జిల్లా కలెక్టర్ గారి యొక్క బాధ్యత ఏంటంటే ఈ 3500 ఇండ్లు ఏదైతే మీరు కేటాయింపు చేసిందో ముందు ఇమీడియట్గా ఈ 3500 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాత్కాలిక నివాసులు ఎక్కడున్నో అందులోకి తీసి ఈ 10,000 ఓట్లను ఏదైతుందో దాదాపు 1000 ఎక్కువ తక్కువ తెలియదు నాకు, మీరు నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి తరలించండి. సభ్యులు పోవడానికి సిద్ధం కారు అనుకో రద్దు చేయండి. పోవడానికి సిద్ధం కారు అని అంటే అర్థం ఏంది? దే ఆర్ నాట్ విల్లింగ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా 35 కోట్లు 30 ఎంతో సంథింగ్ అది మంజూరైంది. సరే మళ్ళీ ఇంకొక 20 కోట్లు మంజూరైంది. ఇదంతా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఒక పరిష్కారం లభించాలి. నేనేమంటున్నా, ఇప్పటికి ఇండ్లు లేని వాళ్ళు జగిత్యాల టౌన్లో 100ల సంఖ్యలు ఉన్నది. 100ల సంఖ్యలు ఉన్నాయి. వేలు అనుకున్న 100ల సంఖ్యలు అయితే ఉన్నారు అంటున్నాయి. ఇప్పుడు ఇందులో చేరకుంటే ఇప్పుడైతే ఇంకొక 300 ఇండ్లు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకొక 1600 ఇండ్లు కొన్ని నిర్మాణాల మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. మొత్తం ఎక్కడికి వచ్చి జగిత్యాల పట్టణం ఏదైతుందో ఇండ్లు లేనటువంటి వారికి ఏదో రకంగా గృహవసతి సౌకర్యం మంజూరు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉన్నది.